ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 50వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. ఖడ్గమును తప్పించుకుని వారలారా, ఆలస్యము చేయక వెల్లుడి, దూరము నుండి మీరు యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి. యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానీయుడి. మీరు యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి. యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానీయుడి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. ఇర్మియా గ్రంథంలో 51వ అధ్యాయం 50వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియా భక్తుని ద్వారా. మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే అదే 51వ అధ్యాయంలో ఈ 15వ వచనంలో ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఇందును బట్టి మనకేం అర్థమవుతుందంటే హీఈస్ ఏ క్రియేటర్. ఆయన ఎవరు అంటే ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త కనుక మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనను ఎందుకు జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నాడు అని అంటే ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త కనుక మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. మానవులమైన మనము ఆయనను మర్చిపోతూ ఉంటాం. ఎందుకు అని అంటే ఇహలోకమైనటువంటి ఆ యొక్క పనుల్లో పడిపోయి దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటాము అంటే మర్చిపోతూ ఉంటాం. కాబట్టి దేవుడు కోరుతా ఉన్నాడు, ఇర్మియా భక్తుని ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు, మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకునుడి. ఆయన తన బలము చేత భూమిని స్థాపించిన వాడు. ఆయన తన యొక్క బలము చేత అదే సమయంలో జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించిన వాడు. అంటే ఈ ప్రపంచానికి సృష్టికర్త ఎవరు? దేవుడే. ఈ భూమికి సృష్టికర్త ఎవరు? దేవుడే. ఈ ఆకాశానికి సృష్టికర్త ఎవరు? దేవుడే. అందుకే మనం ఆదికాండ గ్రంథంలో 1వ అధ్యాయంలోనే మనం చదువుతూ ఉంటాం మొత్తం సృష్టిని గురించి. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం నుండి మనం చదివితే అక్కడ 1వ వచనములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. ఏమండి, చాలా విషయాలు ఆ అధ్యాయం అంతా చదివితే సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని ఎలా తయారు చేశాడు అని అంటే తన మాట ద్వారా కదా. మనం పాడతాం, సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. అంటే సృష్టినంతటిని కూడా తన మాట చేత సృజించిన వాడు ఆయన. ఆయన సృష్టికర్త. కాబట్టి ఆ 1వ వచనంలో దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. 3వ వచనంలో వెలుగు కలుగుగా కనుక వెలుగు కలిగింది అన్నాడు. ఇంకా కొంచెం క్రిందకు వచ్చినట్లయితే ఆ 7వ వచనంలో ఆకాశము దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలం మీద జలములను వేరుపరపక ఆ ప్రకారం ఆయన ఆలోచన చేయండి. అంటే ఆ పైన 5వ వచనంలో ఆరిన నేలను చేశాడు, 9వ వచనంలో ఆరిన నేలను చేశాడు, 10వ వచనంలో భూమిని చేశాడు. అంటే ఆరిన నేల, దానికి భూమి అని పేరు పెట్టాడు. ఆకాశం ఉంది. ఏమండి, ఆ క్రింద 11వ వచనంలో చెట్లన్నిటినీ కలుగునుగా కన్నాడు. చెట్లన్నీ కలిగాయి. ఈ విధంగా క్రిందకు వస్తూ 14వ వచనంలో పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగా కన్నాడు. ఆ ప్రకారంగా కలిగాయి. అంటే సముద్రమా ఆయన ద్వారా కలిగింది, ఆకాశమా ఆయన ద్వారా కలిగింది, భూమియా ఆయన ద్వారా కలిగింది.
జంతువులన్నీ కూడా ఆయన ద్వారా కలిగినాయి, కనబడే వృక్షాలన్నీ కూడా ఆయన ద్వారా కలిగినాయి, సూర్యచంద్ర నక్షత్రముల ఆయన ద్వారా కలిగాయి. అంటే ఆయన వీటన్నిటిని సృజించిన వాడు. తన బలము చేత, తన ప్రజ్ఞ చేత, తన జ్ఞానము చేత ఆయన ప్రపంచములను స్థాపించిన వాడు. అనగా ఆయన సృష్టికర్త. 5వ అధ్యాయంలో, అదే ఆదికాండ గ్రంథంలో 5వ అధ్యాయము మనం చదివినట్లయితే 1వ వచనం 2వ వచనం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. హాయ్. దేవుడు ఆదామును హాయ్. సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఏమండి, సృష్టికర్త అనడానికి ఒక నిదర్శనం ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో అన్ని కూడా కనబడేవన్నీ కూడా, ఈ సృష్టిలో కనబడే సమస్తమును కూడా ఆయనే కలుగజేసెను. మానవుల ఆయనే సృజించాడు, జంతు సమూహము ఆయనే సృజించాడు, జీవ వృక్షాల ఆయనే సృజించాడు, సముద్రమా ఆయనే సృజించాడు, ఆకాశమా ఆయనే సృజించాడు, భూమియా ఆయనే సృజించాడు, సముద్రంలో ఉన్న జలచరాల ఆయనే సృజించాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగి ఉన్నదేది, మానవుని కంటికి కనబడుతున్న ప్రతిదీ కూడా ఆయన ద్వారానే కలిగింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కనుక ఆయన ఎవరండి అని ఆలోచన చేస్తే ఆయన సృష్టికర్త. ఎందుకు యెహోవాను మనం జ్ఞాపకం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే ఆయన మొట్టమొదటి మాట ఏంటి అంటే ఆయన సృష్టికర్త. ఆయన తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను. మానవుడి వేళ సృష్టికర్త అయిన దేవుని ఆరాధించడం మాని సృష్టిని ఆరాధన చేస్తా ఉన్నాడు. ఆయన సృష్టికర్త. నిన్ను నన్ను సృజించిన వాడు ఆయనే. ప్రభువా, నన్ను ఈ భూలోకంలో ఒక మానవునిగా సృజించావా, వీటన్నిటిని అనుభవించడానికి నాకు యోగ్యత ఇచ్చావా అని మనము ఆయనను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కీర్తనాకారుడు చూడండి 95వ కీర్తన 7వ వచనంలో చెప్తా ఉన్నాడు. 95వ కీర్తన 7వ వచనంలో మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము రండి. కదండి, రండి నమస్కారం చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఏమండి, మనలను సృజించిన వాడు. ఈ ఇర్మియా గ్రంథంలో 51వ అధ్యాయం 50వ వచనంలో యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే మొట్టమొదటి మాట ఆయన సృష్టికర్త కనుక మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకెందుకు జ్ఞాపకం చేసుకోవాలని ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 19వ వచనం చదువుతామండి. ఇర్మియా గ్రంథంలో 50వ అధ్యాయము 19వ వచనం అండి. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలములకు నేను తిరిగి రప్పించేదను. వారి కర్మేల మీదను భాషాను మీదను మేయుదురు. చాలండి, ఆయన మేపే దేవుడు. ఏమండి, రెండవది ఎందుకు యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి అనంటే ఆయన మేపే దేవుడు. మేపే దేవుడు అని అంటే పోషించే పోషకుడు, పోషించే దేవుడు. కాబట్టి ఎందుకంటే యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి అనంటే ఆయన సృష్టికర్త. రెండవది ఆయన మేపుదును అంటున్నాడు. ఎక్కడ మేపుతాడట? కొండల మీద, ఆ పర్వతాల మీద, ఆ చక్కని పచ్చిక మీద ఆయన ఏం చేస్తాడంట? నేను మేపుదును అని మాట్లాడుతూ ఉన్నాడు. అనగా ఆయన మేపేవాడుగా ఉన్నాడు, ఆయన మనలను పోషించేవాడుగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథములో ఒక మాట మనం చదువుతామండి.
34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనం చదువుతామండి. 14వ వచనంలో మేపేవాడు ఎక్కడ మేపుతాడంట? మంచి మేత గల చోట ఏమండి? మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఆయ్. ఉన్నత స్థలముల మీద ఆయ్. వాటికి గట్టి ఏర్పాటును ఆయ్. అక్కడ అవి ఆయ్. మంచి తొట్టెలో పట్టుకొను. ఏమండి? ఎక్కడ మేపుతాడంట? మంచి మేత గల చోట వాటిని నేను మేపెదను. ఎలాంటి చోట మేపుతాడు అని అంటే మంచి మేత గల చోటు వాటిని మేపెదను. ఎక్కడ పోషిస్తాడు అని అంటే మంచి ఆహారంతో మనల్ని ఏం చేస్తాడు ఆయన? వాటిని అని అంటే ఆ ప్రక్కన 34వ అధ్యాయంలో చూడండి. ఆ ప్రక్కన 34వ అధ్యాయం 31వ వచనం చదువుతాం. వాటిని అని అంటే ఎవరు అని అంటే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనంలో నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునైనా మీరు మనుషులు ఏమండి? నేను మీ దేవుడను కదండి. వాటిని మేపెదను. ఎక్కడ? మంచి మేత గల స్థలములో. వాటిని అంటే ఎవరండి అనంటే గొర్రెలు అన్నాడు. ఆ గొర్రెలు ఎవరు అనంటే మనుషులు అన్నాడు. ఆ గొర్రెలు అయినటువంటి మీరు మనుషులు. ఈ మనుషులమైన మనలను ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే మేపుతాను అన్నాడు. ఎందుకండి యెహోవాను మనం జ్ఞాపకం చేసుకోవాలి అనంటే ఆయన మేపే దేవుడు, పోషించే దేవుడు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట మనం చదువుతామండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం అండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనములో అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు ఆయన పోషించాడు. నిజముగా, ఒట్టిగా కాదు. ఎంత బాగా రాశాడు చూసారా బైబిల్లో? నిజముగా దేవుడైన యెహోవా 40 సంవత్సరాలు మన పితరులైనటువంటి ఆ పితరులను ఏమీ తక్కువ కాకుండా పోషించింది. ఏమండి? వారికి దేవదూతలు తినేటువంటి మన్నా 40 సంవత్సరాలు. వారికి మాంసం కావాలా? పూరేళ్లను రప్పించాడు, సమృద్ధికరమైన పూరేళ్లు. వారికి నీళ్లు కావాలా? బండలో నుండి నీళ్లను సమృద్ధిగా రప్పించాడు. అంటే ఏది తక్కువ కాదు. అంత చక్కగా ఆ 21వ వచనంలో మన దేవుడు మన పితరులైనటువంటి వారిని ఏమీ తక్కువ కాకుండా ఆయన పోషించిన పోషణకర్త, ఆయన పోషకుడు. నేను వాటిని మేపెదను. వాటిని అనగా మనుషులమైన మనలను మేపే దేవుడు ఉన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మనల్ని మేపుతాడు. కరువులోను 34వ కీర్తనలో ఒక మాట మనం చదువుదామండి. 34వ కీర్తన 33వ కీర్తన అనుకున్నాం. 33వ కీర్తన 18వ వచనం అండి. 33వ కీర్తన 18వ వచనంలో వారి ప్రాణములు మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును కదండి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నది. కరువులో ఆయన సజీవులుగా కాపాడే దేవుడు. అరణ్యములే దొరుకుతుందండి. అరణ్యం లేకుంటుందండి. 40 సంవత్సరాలు అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా పోషించాడు. ఆయన అంటున్నాడు కదా, నేను మేపుతానన్నాడు. ఏమీ తక్కువ కాకుండా భయంకరమైన కారణ్యములో మన పితరులైన ఇశ్రాయేలును ఆయన మేపినవాడు, పోషించినవాడు. కరువులో ఆయన సజీవులుగా కాపాడుతానన్నాడు. 33వ కీర్తన 18వ వచనంలో కరువులో ఏలియాను ఏం చేశాడంట? కాపోలముల ద్వారా పోషించాడు. ఆ తదుపరి ఆయన సారేపద విధవరాల ద్వారా ఆయన ఏం చేశాడు అంటే పోషించాడు. ఏలియాను కరువులో పోషించాడు. మనలను కూడా ఈ లాక్డౌన్ టైం అన్నమాట, ఈ కరోనా కాలంలో పోషించలేదా?
ఉద్యోగాలు లేవు అయినా పోషించలేదా? ఇబ్బందుల కాలం అయినా పోషించలేదా? చూడండి, ఆలోచన చేసుకుంటే మనం ఆలోచన చేస్తే ఆయన పోషించాడా లేదా? తనను నమ్మిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. ఎన్ని ఇబ్బందులున్నా అనేక మంది ఇబ్బందులు పడ్డారండి, కానీ మన చర్చి వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడలా. అందరికీ సమృద్ధిగా, కాబట్టి వారి వారి పరిస్థితులను బట్టి ఉద్యోగాలు లేవు వాళ్ళు చెప్తా ఉండేవారు. కొంతమంది నా దగ్గర కొంచెం పట్టుకెళ్తా ఉండేవారు. అయితే ఎందుకు చెప్తా ఉన్నారంటే వాళ్ళ ఇబ్బందిని బట్టి. కానీ ఫైనల్లో వారికి సమృద్ధి కలిగింది, ఏదో రూపంలో దేవుడు వారికి ఇచ్చాడు. ఎందుకు చెప్తా ఉన్నారు అంటే ఆయన మేపే దేవుడు కనుక, ఆయన మేపుచున్నటువంటి దేవుడు కనుక. యాకోబు భక్తుడు ఒక మాట మాట్లాడతాడు. ఆదికాండ గ్రంథంలో మనం చదువుతాం 48వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 48వ అధ్యాయం 15వ వచనం అండి. భక్తుడు యాకోబు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడండి. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. ఏమండి, యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుకున్నారో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని. ఎప్పుడు నుండండి? నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించి దూత ఈ పిల్లలను ఆశీర్వదించిన కాక. మనష్షే ఎఫ్రాయిములను ఆశీర్వదిస్తూ ఆ యోసేపు దగ్గరకు వచ్చాడు. యోసేపు యొక్క కుమారులు ఉన్నారు మనష్షే ఎఫ్రాయిములు, వారిని ఆశీర్వదిస్తూ, అయ్యా ఏ దేవుడైతే నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషిస్తూ వచ్చాడో కదా. అంటే యాకోబును పోషించిన వాడెవరు? దేవుడే. కరువులు కలగలేదండి, ఎన్నో కరువులు, ఎన్నో ఇబ్బందులు. మనల్ని పుట్టినప్పటి నుండి నేటి వరకు పోషించలేదండి. ఎన్నో రకాలైనటువంటి కరువులు మనము చూడలేదా? ప్రతి కరువులో కూడా మనల్ని దేవుడు ఏం చేశాడు? పోషించాడు. చిన్నవాడి నుండి పుట్టినది మొదలుకొని యాకోబునే కాదు మనలను కూడా పోషించిన దేవుడు. అందుకే వాగ్దానం చెప్తా ఉంటాడు. ఏమని? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చూడండి 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఆకాశ పక్షులను చూడండి. వీటిని చూడాలంట. ఆకాశ పక్షులను చూడండి అని చెప్తూ, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే మరీ శ్రేష్ఠులు. నేనున్నాను కదా పోషిస్తాను. అంటే నేనున్నాను కదా పోషిస్తాను. ఆయన పోషించే పోషణకర్త. ఎందుకు మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఆయన మనలను పోషించే పోషణకర్త కాబట్టి మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో భోంచేస్తాం, ఎన్నెన్నో ఇస్తా ఉంటాడు దేవుడు, అన్ని తెచ్చుకుని శుభ్రంగా తింటాం. కానీ ఆయన ఏం చేస్తాం? మర్చిపోతాం. వండటానికి గంట సమయం పడతారు, తేటానికి ఒక అరగంట సమయం పడతారు. అంత సమయం కేటాయిస్తావు కానీ తినటానికి వచ్చినప్పుడు ఇంట్లో కొంతమంది ప్రార్థన కూడా చేసుకోకుండా తినేస్తారు. ప్రార్థన ఎందుకు చేసుకోవాలి? దేవా నన్ను కరుణించి ఈ రోజు ఈ ఆహారం ఇచ్చావు, అందుకై నీకు వందనాలు. మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటి మాట. రెండవ మాట ఏంటి అంటే ఆయన పోషణకర్త. అందుకు మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఇంకెందుకు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలన్నాడంటే ఇర్మియా గ్రంథంలో 50వ అధ్యాయము 20వ వచనం చూడండి. మూడవదిగా ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడో ఆలోచన చేస్తే, ఆ కాలమున ఆనాటి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును, యూదా పాపములు వెదకినను అవి దొరకవు.
శేషించిన వారిని శేషింపజేసిన వారిని ఆయ్, నేను నేను క్షమించెదను. క్షమించేదను. మూడవది ఏంటి అంటే ఆయన మన దోషములను క్షమించువాడు. ఏమండి, మూడవది ఏంటి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మానవుడు పాపి పుట్టుకతోనే. ఏమండి, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించినది అని భక్తుడు దావీదు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి మానవుడు, ఆయనే కాదు, ప్రతి మానవుడు కూడా పాపములోనే పుట్టినవాడు. అందుకే పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు, అట్లా ఎవడు పుట్టగలడు? యోబు గారి మాటలు కదండి. యోబు గారు 14వ అధ్యాయము 5వ వచనం మనం చదువుతూ ఉంటాం. కనుక ప్రియులారా, ఎందుకు చెప్తా ఉన్నారంటే మానవుడు పాపి, మానవుని దోషములు, మానవుని పాపములు, మానవుని అతిక్రమాలు క్షమించేవాడు లోకములో ఎవరూ లేరు. కానీ ఆయన క్షమించేవాడు. ఆయన ఎవరండి? ఆయన క్షమించేవాడు. కనుక మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన మన పాపములను క్షమించేవాడు. 86వ కీర్తన ఒక మాట అక్కడ వ్రాయబడ్డది. 5వ వచనం చూడండి. 86వ కీర్తన 5వ వచనం. ఆయన క్షమించుటకు ఎలాంటి వాడో చెప్తా ఉన్నాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన నీవు దయాళుడవు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు క్షమించుటకు సిద్ధమైన, అంటే ఎప్పుడు రెడీగా ఉంటాడు క్షమించడానికి. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. అండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో, మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం అండి. అక్కడ అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదు. చాలు కదండి. మనం తెలుసుకోవాలి, పాపములను క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం ఉంది. ఆయన పాపములు క్షమించేవాడు, దోషములు క్షమించేవాడు, అతిక్రమములు క్షమించేవాడు, అపరాధములు క్షమించేవాడు. కనుక ఆయన క్షమించే దేవుడు. ఎప్పుడు క్షమిస్తాడండి? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అండి. ఆయన మన పాపములను క్షమిస్తాడు. కానీ ఎప్పుడు? మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమండి, ఎంత చక్కగా రాశాడు. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. మూడో మాట ఏంటి? మూడో మాట ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి అంటే, మన పాపములను క్షమించేవాడు. లోకములో పాపములను క్షమించేవాడు ఎవరు లేరండి. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రపరచును కదండి. కనుక ఆయన రక్తం, చిందించబడిన రక్తం, ఆయన రక్తములో మన పాపములకు క్షమాపణ ఉంది. ఏమండి, అందుకే 130వ కీర్తన ఒక మాట గుర్తొస్తా ఉంది. 130వ కీర్తన చూడండి, 2వ వచనం. 130వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. 130వ కీర్తన 2వ వచనంలోనండి, ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా నా అర్థధ్వని వినుము. యెహోవా, నీ దోషములను కనిపెట్టి ఏమండి? యెహోవా, దోషములను కనిపెట్టి నీవు దోషములను కనిపెట్టి చూచిన ప్రభువా, కదండి. ఎవడు నిలువగలడు? కదండి, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడలా, ఇదిగో నువ్వు పాపం చేసావు, దోషం చేసావు, నువ్వు అపరాధం చేసావు, అతిక్రమం చేసావు అని అలాగే కనిపెట్టి చూసిన ఎడలా నీ ఎదుట ఎవడు నిలవగలడు? అయినను జనులు భయభక్తులు కదండి, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఆయన యొద్ద ఏం దొరుకుతుందండి? క్షమాపణ దొరుకుతుంది.
జనులు నీ ఎదుట కదండి నిలవబడాలి అని అంటే ఆయన ఎదుట ఆయన దగ్గర ఏం దొరుకుతుందంట? ప్రభువా, యెహోవా, నువ్వు దోషములను కనిపెట్టి చూసావనుకో ఎవరు నిలవబడగలరు? మానవులు ఏదో దోషం, జన్మ పాపం, కర్మ పాపం, బ్రతుకుతూ ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అబద్ధమే పాపం కదండి. పాపం అంటే ఏదో పెద్ద నరహత్య చేసేస్తేనే కాదు. కాబట్టి నీ పొరుగు వారిని ఏది ఆశించినా అది పాపం అన్నాడు. నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో అవన్నీ చెప్పేస్తా ఉన్నాడు 10 ఆజ్ఞలు. అవి మీరేమంటేనే పాపం. అలాంటి సమయంలో ప్రభువా, నువ్వు దోషములను కనిపెట్టి చూసిన ఎడలా ఎవడు నీ ఎదుట నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. కొన్ని మాటలు మనం రెజిస్ట్రేషన్ గా బైబిల్ చదువుతున్నామండి అంటే సరిపోదు, వచనాలు గుర్తుండాలి, బట్టి పట్టాలి కదండి. కనుక అప్పుడు కొన్ని విషయాలు మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఆ వాక్యం మనం ఆపుతుంది. వాక్యం హృదయంలో లేదనుకో ఎలాగైనా కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. 119:11 మనం చదువుతాం. ఎందుకు? వాక్యం ఎప్పుడైతే మనలో ఉందో మనం ఏం చేయలేం. అక్కడ వారికి వెళ్ళినా కానీ అది బ్రేక్ వేస్తుంది, అది గద్దిస్తారు. అయ్యో, నేను వాక్యం చెప్తున్నాను కదా, ఈ పని నేను చేయకూడదు. అయ్యో, ఆయన వాక్యం నాలో ఉంది కదా, వాక్యం వల్ల ఏం చేస్తుంది? గద్దిస్తుంది. అందుకే నీ ఎదుట ఎవడు నిలవగలడు? కాబట్టి నువ్వు దోషములను బట్టి నువ్వు మనుషులను చూసావనుకో నీ ఎదుట ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ అంత క్షమాపణ జరుగుతుంది. ఎంత చక్కని మాట అండి. ఆలోచన చేస్తున్నారా? ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి? ఆయన సృష్టికర్త, నిన్ను నన్ను సృజించిన వాడు, అభయం నిర్మాణకుడు. ఆరోగ్యంగా ఉన్నాం, చక్కగా ఉన్నామనంటే ఆ సృష్టికర్త ద్వారా మనం నిర్మించబడ్డాం. అందుకు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఇచ్చిన బలాన్ని బట్టి, నాకు ఇచ్చిన వరాన్ని బట్టి, నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నేను దేవుని జ్ఞాపకం చేసుకోవాలని మనం అనుకుంటూ ఉండాలండి. జ్ఞాపకం చేసుకోవాలి కదా. రెండవది, ఆయన పోషణకర్త, పోషిస్తా ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవకతవకలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రతి సమస్యలో ఆ సమస్య పరిష్కరించడానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూరుస్తున్నాడు. అందుకు ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, ఎందుకండి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఆయన మానవులమైన మన పాపములను క్షమిస్తూ ఉన్నాడు కదా వాక్యం చెప్తుంది. కనుక ఆలోచన చేయండి, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకెందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఇర్మియా గ్రంథంలోనే చూడండి 50వ అధ్యాయం 34వ వచనమండి. వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఏమండి? వారి విమోచకుడు అంటే వారిని విమోచించిన వాడు, రిడీమర్ ఈజ్ స్ట్రాంగర్ కదా. అంటే ఆయన ఎలాంటి వాడు? బలవంతుడు. పేరే బలవంతుడు కదండి. యెషయా 9:6 బలవంతుడైన దేవుడు. ఇప్పుడు క్రిస్మస్ వస్తూ ఉంది కదా, అప్పుడు ఏం చదువుతాం? బలవంతుడైన దేవుడు. ఆయన పేరే బలవంతుడు. గతంలో మనం ధ్యానం చేశాం. ఆయన బాహుబలము చేత ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును విడిపించెను. అంటే బలవంతుడైన దేవుడు. వారి విమోచకుడు బలవంతుడైన దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు. మనల్ని విమోచించేవాడు అంటే మన వెనకున్నవాడు అలాంటి వాడు అదనమాట. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆషామాషి దేవుడు కాదు అండి. ఆయన బలహీనుడైన దేవుడు కాదు. ఆయనలో ఏ బలహీనత లేదండి. అందుకే నాలో పాపం ఉన్నదని, అంటే బలహీనత ఉన్నదని ఎవడు స్థాపించగలడయ్యా? ఆయన బలహీనతలు లేనివాడు.
ఏమండి, శారీరకముగా బలమైన వాడు, ఆత్మీయంగా బలమైన వాడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించాడు. ఆయన గురించి వ్రాయబడుతుంది వారి విమోచకుడు, అనగా మన విమోచకుడు ఎలాంటి వాడు అని అంటే బలవంతుడు. యోబు 19:25 అంటాడు, నా విమోచకుడు సజీవుడు కదా. విమోచించేవాడు సజీవుడై ఉండాలి. చచ్చినోడు ఏమి విమోచిస్తాడండి? విమోచించేవాడు బలవంతుడై ఉండాలి. బలవంతుడైతేనే కదండి విమోచించగలడు. ఎవరైనా ఏదైనా హాస్పిటల్లో ఉన్నారు, బలవంతుడు అక్కడికి వస్తే, అంటే ధనవంతుడు అక్కడికి వస్తే ఏదో కొంత సపోర్ట్ ఫైనాన్షియల్ గా చేయగలడు, లేక డాక్టర్తో మాట్లాడు ఏదన్నా చేయగలడు. ఒక మామూలు వ్యక్తి వెళ్తే ప్రయోజనం ఏంటి, ఏదో వెళ్ళాం చూసాం వచ్చాం అన్నట్టే. ఎవరైనా చెరసాల్లో ఉంటే, జైల్లో ఉంటే, పోలీస్ స్టేషన్లో ఉంటే విడిపించేవాడు ఎలాంటి వాడు అయి ఉండాలి? బలవంతుడై ఉండాలి. 50,000, 20,000, 30,000 అక్కడ కట్టి జామీన్ ఉండి తీసుకొచ్చేవాడుగా ఉండాలి. వారి విమోచకుడు, మన విమోచకుడు బలవంతుడు. ఐగుప్తు దేశములో నుండి విడిపించినటువంటి బలవంతుడు, ఎర్ర సముద్రము నుండి విడిపించినటువంటి బలవంతుడు కదా. నిర్గమకాండ గ్రంథం 12వ అధ్యాయంలో ఐగుప్తు దేశములో నుంచి విడిపించాడు. నిర్గమకాండ గ్రంథం 13వ అధ్యాయంలో 14వ వచనములో ఎర్ర సముద్రము నుండి విడిపించాడు. అంతేనండి. చూద్దామా, నిర్గమకాండ గ్రంథంలో 12వ అధ్యాయం. నిర్గమకాండ గ్రంథం 12వ అధ్యాయంలో చూడండి 36వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలిగజేసాను కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకుని అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి. అంటే ఐగుప్తు దేశంలో నుండి వారు విడిపించబడ్డారు కదండి. రెండవది 14వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరకయ్య నిలుచుండి చూడుడి ఏమండి అని మాట్లాడుతూ, మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ ఎర్ర సముద్రం అడ్డొచ్చిందండి. వెనకేమో ఫరో సైన్యం వస్తా ఉంది కనుక ఈ యొక్క ఫరో సైన్యం ఉంది కదా ఐగుప్తీయులు, వీరిని ఇంకెప్పుడు కూడా మీరు చూడరన్నాడండి. ఆ ప్రక్కన 21వ వచనంలో మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తాడించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యలో ఆరిన నేల మీదను నడిచిపోయి. చదండి. అంటే ఆలోచన చేయండి. ఐగుప్తు నుండి 12వ అధ్యాయంలో ఆయన విమోచించాడు. 13వ అధ్యాయంలో ఎర్ర సముద్రము నుండి ఆయన వారిని విమోచించాడు. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయం అండి. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో అక్కడ యోర్దాను ఎదురొచ్చిందండి. ఆ 15వ వచనం చదువుతాం. యెహోషువ గ్రంథం 3:15. అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బయలు దూరమున సారేతనున్న ఆ నామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఏమండి, ఏకరాశిగా నిలిచెను. తర్వాత 17వ వచనం, జనులు ఎరుకో ఎదుట దాటగా యెహోవా నిబంధన మందసము యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేలను దాటుచూ వచ్చింది. ఆలోచన చేయండి. ఐగుప్తు దాస్యమా, ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించాడు. వారి విమోచకుడు బలవంతుడు. రెండవది ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేసి వారిని దాటించాడు. ఆయన వారి విమోచకుడు కనుక బలవంతుడు. తర్వాత వారు వస్తా ఉండగా యోర్దాను ఎదురొచ్చిందండి. యోర్దాను దాటాలి కాబట్టి వారి విమోచకుడు బలవంతుడు కనుక యాజకులు మందసం ఎత్తుకొని నడుస్తూ ఉంటే వారి పాదాల నీటికి తగలగానే ఏకరాశిగా
ఆ నీళ్ళని నిలబడ్డాయంట. జనులు దాటుతూ వచ్చారు కదండి. ఎన్నో ఆపదలండి, మధ్యలో అనేకమైన శత్రువులు. మా ఊరి మీద నుంచి వెళ్ళడానికి వీల్లేదు కదా, మోయాబీలు కానీ వీళ్ళందరూ. అలాంటప్పుడు కూడా దేవుడు ఎన్నో యుద్ధాలు జయించాడు. ప్రతి యుద్ధములో కూడా దేవుడే వారికి సపోర్ట్ గా ఉన్నాడు. ఎందుకు అనంటే వారి విమోచకుడు ఎలాంటి వాడు అనంటే బలవంతుడు. 107వ కీర్తనలో 6వ వచనం అండి. 107వ కీర్తనలో 6వ వచనం. ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను. ఏమండి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి ఏం చేశాడంట? వారిని విడిపించాడు. ఐగుప్తు దేశమా, అది బానిసత్వమునకు కూడిన దేశం. ఆ దేశం నుంచి విడిపించాడు. ఎర్ర సముద్రమా, ఎర్ర సముద్రం నుండి విడిపించాడు. యోర్దాను నుండి విడిపించాడు. మధ్యలో శత్రు సమూహం నుండి విడిపించాడు. తర్వాత అంటున్నాడు ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి విడిపించారు. 20వ వచనములో వారు పడిన గుట్టలో నుండి వారిని విడిపించారు. విమోచకుడు అండి. విమోచకుడు బలవంతుడు. గుంటలో పడ్డారా, గుంటలో నుంచి లేవనెత్తి నడిపించాడు. ఆపదలు వచ్చాయా, శ్రమలు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, నష్టాలు, ప్రతి దాంట్లోంచి విమోచించి నడిపించాడు. ఈ విధముగా వారి విమోచకుడు బలవంతుడు కదండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆ విమోచకుడు ఎలాంటి వాడు అంటే బలవంతుడు. 4 విషయాలు ధ్యానం చేశాం. 1, ఆయన సృష్టికర్త గనక ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. 2వది, ఆయన పోషించే పోషణకర్త కనుక మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. 3వది, ఆయన క్షమించువాడు. మన అపరాధములేంటి, దోషాలేంటి, పాపములేంటి కనుక ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వదిగా ఆయన విమోచనకర్త. విమోచించేవాడు ఎలాంటి వాడు అని అంటే బలవంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 5వదిగా ఇర్మీయా గ్రంథం 21వ అధ్యాయం 51వ అధ్యాయము 36వ వచనం అండి. ఆయన ఏం చేసే దేవుడు? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను అదనమాట. నీ వ్యాజ్యమును నేను జరిగించుదును. వ్యాజ్యము ఆడే దేవుడు. ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వారి పక్షమున ఉండి వ్యాజ్యం ఆడే దేవుడు. అందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మన పక్షాన ఉండి వ్యాజ్యం ఆడేవారు ఎవరు ఉండరండి. ఎంత బంధువులైనా, ఎంత రక్త సంబంధులైనా, ఎలాంటి వారైనా మన పక్షముగా ఉండి వ్యాజ్యం ఆడేవారు ఎవరు కూడా తగిన సమయం వచ్చినప్పటికి సైడ్ అయిపోతారు. ఏదైనా సమస్య ఎదరంతుడు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో మన పక్షముగా ఉండి వ్యాజ్యం ఆడేవారు ఎవరు ఉండరు. మన దేవుడు అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా నీ వ్యాజ్యమును నేనేం చేస్తానంటున్నాడు? జరిగిస్తాను. నీకు వ్యాజ్యం ఉందా? ఎవరితో వ్యాజ్యం ఉందో ఆ వ్యాజ్యములో నేను నీ పక్షమున ఉండి నీకు విజయం చేకూరుస్తాను. ఇలాంటి వాగ్దానం ఇచ్చేవారు ఎవరన్నా ఉన్నారా? ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నారు. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తారు. 35వ కీర్తన దావీదు మాట్లాడతాడు. 35వ కీర్తన 1వ వచనం చదువుతామండి. 35వ కీర్తన 1వ వచనములో యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడు. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడును. నాతో పోరాడు వారితో. ఎందుకు? ఆయన వ్యాజ్యమాడుతానన్నాడు కదా, ఇప్పుడే చదువుకున్నాం కదా. నేను నీ పక్షంలో వ్యాజ్యము జరిగిస్తానన్నాడు కదా. అందుకు దావీదు అంటున్నాడు, యెహోవా నాతో ఎవరైతే వ్యాజ్యం ఆడతారో వారితో నువ్వే వ్యాజ్యమాడు. నాతో ఎవరైతే పోరాడతారో వారితో నేను పోరాడలేను, వారు బలిష్ఠుడు. కాబట్టి నువ్వేం చేయాలి? పోరాడాలి. సంగతి విచారించి ఆయనే వ్యాజ్యము తీర్చును. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథంలో 24వ అధ్యాయము 15వ వచనం చూడండి.
సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. యెహోవా యెహోవా నీకును నాకును మధ్య యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. కదండి, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి ఏం చేస్తాడంట? ఆయన ఎలాంటి వ్యాజ్యం ఆడేవాడో చూడండి, ఎలాంటి తీర్పరో చూడండి, ఎలాంటి న్యాయకర్తో చూడండి. ఆయనే సంగతి విచారించి నా పక్షమున ఏమాడి వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. నీ వశము కాకుండా. సౌలుతో మాట్లాడుతున్నాడు దావీదు. సౌలా, ఆయనే నా పక్షముగా ఉండి వ్యాజ్యమాడతాడు. నీకు నేను లోబడిపోకుండా ఆయన నా పక్షమున ఉండి. అందుకే 9వ కీర్తనలో కీర్తనల గ్రంథంలో 9వ కీర్తన చూడండి, ఒక మాట అక్కడ రాయబడ్డది. 9వ కీర్తనలో 3వ వచనం నుండి చూడండి. నీవు నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. ఏమండి, అక్కడ సౌలుతో చెప్పాడు దావీదు. అదే దావీదు ఇక్కడ అంటున్నాడు దేవునితో, నీవేం చేస్తున్నావో తెలుసా, నువ్వు వ్యాజ్యమాడుతా ఉన్నావు, నేను చూస్తా ఉన్నాను అన్నట్టు కదండి. ఆ మాట చూడండి, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులకు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగుపడి నశించుదు. నీవు అన్యజనులను గర్జించి ఉన్నావు కదండి, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికి తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి. ఆయన వ్యాజ్యమాడక శత్రువు అయిన సౌలేమయ్యాడండి. అంతే కదా, మనం చదువుతాం సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనంలో సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయవాడును ఒక్క దినములోనే హతమైరి. ఇదే మాట 9వ కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు. దేవా, నా శత్రువులు నశించి. ఆయన వ్యాజ్యమాడే దేవుడే. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన వ్యాజ్యమాడే దేవుడు. కొన్నిసార్లు అనుకోవచ్చు, నా పక్షాన్ని ఎవరున్నారు, నాకెవరు సపోర్ట్ చేస్తారు, నన్ను ఎవరు చూస్తారు, నన్ను అసలు ఎవరు పట్టించుకోరు, నాకు అన్యాయమే జరుగుద్ది అని అనుకుంటావు. కానీ సంగతి విచారించేవాడు ఉన్నాడు. సంగతి విచారించి ఆయన మన పక్షం గుండి వ్యాజ్యమాడతాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో యోబు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 8వ వచనం. యోబు అంటాడు, దేవునికి నా వ్యాజ్యమును అప్పగించుదును. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికి నా వాక్యమును అప్పగించుదును. నా వ్యాజ్యం ఉంది కదా, అది ఎవరికి అప్పగిస్తాను? ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా, ఇంతకు మనం చదువుకున్నాం కదా, నేను నీ వ్యాజ్యమును జరిగించుదును. ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం కదా. కాబట్టి ఆ మాటను ఎరిగిన వారు దావీదు అంటాడు, దేవా, నా వ్యాజ్యము నీకే అప్పగిస్తున్నాను, నీవే నా వ్యాజ్యమాడు, నా పక్షములో ఉండి వ్యాజ్యమాడు, నాతో పోరాడు, వారితో పోరాడు అన్నాడు. యోబు కూడా నా వ్యాజ్యభారాన్ని దేవునికి అప్పగించుచున్నాను. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా కూడా ఏమంటున్నాడు విందాం. ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో 2 లైన్లు దాటి కొంచెం కిందకు వస్తే, యెహోవా నా వ్యాజ్యభారము నీ మీదే, యెహోవా నా వ్యాజ్యభారమును నీ మీదే వేయుచున్నాను. చాలండి. అంటే ఇప్పుడు చూడండి, భక్తుల యొక్క జీవితాలు, దావీదైనా, యోబైనా, ఇర్మియా అయినా, వారి వ్యాజ్యం, వారి భక్తులే, కానీ వారికి ఏముంది? వ్యాజ్యం ఉంది, శత్రువులు ఉన్నారు కనుక దేవుని మీద వేస్తా ఉన్నారు. ఎందుకు అంటే మనం 5వది ఏంటి అని అనుకున్నామంటే, ఆయన మన వ్యాజ్యములను జరిగించేవాడు. మన పక్షమున ఉండి మన వ్యాజ్యములు జరిగించాడు. 5 విషయాలు చెప్పుకున్నాం కనుక ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన వ్యాజ్యములను భరించేవాడు, జరిగించేవాడు. ఆయన మన విమోచకుడు, ఆయన బలవంతుడు. 3వది, ఆయన మన పాపములను క్షమించేవాడు కదండి.
బైబిల్లో ఎన్ని మాటలు దేవుని గురించి రాయబడ్డాయి, ఆయన ఎలాంటి వాడో, ఆయన వైఖరి ఏంటో మనం చదువుతూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 46వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 46వ వచనం. దేశములో వినబడు వదంతికి భయపడవద్దు. ఏం చెప్తా ఉన్నాడు? దేశములో వినబడు వదంతికి భయపడవద్దు, హృదయములలో దిగులు ఏమండి? దేశములో కలుగు వదంతులు, వాటికి మీరు భయపడొద్దు. దేశములో కలుగు వదంతులకు మీ హృదయములలో దిగులు పడవద్దు. అభయమిస్తా ఉన్నాడు. ఏమో ఏం చేయాలి అర్థం కావట్లా అంటారు కొంతమంది. అంతా అన్ని పక్కల ముసీబాద్ వచ్చేసింది అన్నాడు ఒక ఆయన. ఏ ముసీబాద్ వచ్చినా నువ్వు దిగులు పడవద్దు, అవునండి, నువ్వు భయపడవద్దు అని ఒక వాగ్దానం మనకి ఇస్తా ఉన్నాడు. ప్రతి మానవునికి దిగులు అనేది ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు ఏ దిగులు లేదండి అని చెప్పండి. ప్రతి మానవుడికి ఏదో దిగులు. ఏ దిగులు లేనివాడు లోకంలో ఎవరు ఉండరండి. ఎక్కడో ఏదో దిగులు అనేది తప్పదు. ప్రధానమంత్రి గారు మోడీ గారికి కూడా ఏదో దిగులు ఉంటుంది. చెప్పలేని దిగులు, చెప్పుకోలేని దిగులు. బైబిల్ అంటది కొన్ని వదంతులు వస్తాయి కదా, ఆ వదంతులను బట్టి నువ్వు దిగులు పడవద్దు, నువ్వు భయపడవద్దు. బతుకుతా ఉన్నాం. ఉద్యోగం గురించో దిగులు, ఉద్యోగం గురించో దిగులు. ఈ కరువు కాలంలో ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో తెలియదు, అదో దిగులు. ఎంతకాలం రెక్లెస్ గా జాబ్ చేసిన వాళ్ళు ఇప్పుడు చాలా మనసెట్టి హార్ట్లీ ఆ జాబ్ ఎలా ఉంది అంటే హానెస్ట్ గా చేస్తా ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది చూస్తా ఉన్నాం. ఇది వరకు 10 గంటల జాబ్ అంటే 11 గంటలకు 10:30కి వెళ్ళేవారు. ఆటోనేమిలా ఓనేమిలా. అప్పుడు 9 గంటలకు వెళ్ళి కూర్చుంటే ఎక్కడ కూడిపోతాం అని ఉన్నారు. ఇక్కడ మా పక్కన ఉన్నారండి. వాళ్ళు అడుగుతే ఏంటి ఎంతగా వెళ్ళిపోతా అంటారే అంటారు. ఎవరిదాన్ని క్యాబ్ లేగా అంటే ఆలోచన చేయండి. ఎందుకు? అదో భయం. ఉంటాదో ఊడిపోతావు. బైబిల్ అంటది అలాంటి వదంతులు ఎవడన్నా నీకు చెప్తున్నాడు అంటారే, నీ ఉద్యోగంలో ఎలాగంటున్నారు అలాగంటున్నారు, నేను విన్నాను చూశానంటాడు ఎవడొకడు. అలాంటి వదంతు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేమవద్దు, భయపడద్దు. ఆయన ఉన్నాడు కదా, నువ్వు దిగులు పడవద్దు. ఆయన ఉన్నాడు కదా. ఎన్ని వదంతులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు భయపడవలసిన పని లేదు. ఉద్యోగ విషయంలోనా ఎన్ని వదంతులు వచ్చినా భయపడవద్దు. ఆరోగ్య విషయంలోనా డాక్టర్ ఏదో చెప్తాడు. డాక్టర్ ఏం చెప్తాడండి? ఏదో చెప్తాడు వాడుకున్న జ్ఞానాన్ని బట్టి, వాడి చదువుని బట్టి. దేవుడు అవయవ నిర్మాణకుడు. దేవుడు మనల్ని పుట్టించిన వాడు, మనలో ఆయన ఆత్మను పెట్టిన వాడు. రాష్ట్ర డాక్టర్ కూడా ఏమంటాడు? నేను చేసిందంతా చేశాను, దేవుడే కదా. కనుక ఆరోగ్య విషయంలో వదంతు ఏది వచ్చినా కానీ ఆ డాక్టర్ ఏం చెప్పినా, ఏ వదంతు వచ్చినా నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. ఆర్థిక సంబంధమైన వదంతులు, ఇహలోకంలో ఎన్నో వదంతులు వస్తూ ఉంటాయి. పిల్లల విషయంలో కాబట్టి కుటుంబాల విషయాల్లో ఎన్నెన్నో వదంతులు వస్తూ ఉన్నాయి. అలా చెప్పుకుంటారు, ఇలా ఏదో చెప్పుకున్నా ఏమనుకున్నా నువ్వేమవద్దు, భయపడొద్దు, దిగులు పడవద్దు. వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథంలో ఇప్పుడు ఏమంటున్నారు అండి? ఆకాశంలోనంట ఇదిగో యేసుప్రభు గుర్రం మీద వస్తున్నాడు కనపడుతున్నాడు అంటున్నారు. ఇది గందరగోళాలండి. అంటే యేసుప్రభు వచ్చేస్తున్నాడు, జనాలు కేకలేసేయటం. బైబిల్ ఏమంటుంది? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో ఆకాశమందు కనబడు చిహ్నములకు మీరు భయపడవద్దు. ఆకాశమందు కనబడు చిహ్నములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడకుడి. ఆకాశమందు కనపడేటువంటి చిహ్నాలు అది కనపడదు. నేనేదో బ్లూ స్కై అంట, బ్లూ మూన్ అంట, ఏదోనంట చెప్పుకుంటారు. వదంతులు వస్తాయి. ఎన్ని వచ్చినా కూడా నువ్వేమవ్వద్దు, భయపడవద్దు. టర్కీలో భూకంపం కలిగిందంట ఈ వారం శుక్రవారం. భయంకరమైనటువంటి విపత్తు. బైబిల్ అంటది మీరు భయపడవద్దు.
భయపడొద్దు. మత్తయి సువార్తలో ఒక మాట చదువుతామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో ఏమండి, అక్కడక్కడ భూకంపములు కలుగును మరియు మీరు యుద్ధములను గుర్చియో యుద్ధములను గుర్చియో యుద్ధ సమాచారములను గుర్చియో వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకుని. అంటే భయపడద్దు, దిగులు పడద్దు. కలవరం అంటే కలవరము ఇచ్చిపడ్డు, భయపడద్దు, దిగులు పడద్దు. అక్కడక్కడ మీకు యుద్ధాలు జరిగినట్టు యుద్ధ సమాచారాలు మీకు అందుతాయి. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజులను లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. మీరు భయపడకూడదు, మీరు కలవరపడద్దు. ఇవన్నీ నా రాకడకు సూచనలు. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. ఒక అభయం ఇస్తా ఉన్నాడు. ఎలాంటి అభయం అని అంటే, ఏదైనా వదంతి. మానవుడు దేనికి భయపడతాడు చెప్పండి? వదంతుడికే భయపడతాడు. నా గురించి ఎలా చెప్తాడు, నా గురించి అలాగా ఇలా ఏదేదో ఆ వదంతుడికి భయపడతాడు. ఇలా జరుగుతుంది, బయటకు వెళ్ళొద్దు, అలా జరుగుతుంది, అదిగో వైరస్ వచ్చేసింది. ఇవన్నిటి గురించి మానవుడు భయపడిపోతూ ఉంటాడు. బైబిల్ అంటుంది, దేవుడు అంటున్నాడు, మీరు దేశంలో వినబడు, ఆ దేశంలో వినబడు వదంతికి భయపడకుడి, వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. చాలండి, అభయం ఇస్తున్న దేవుడు. కాబట్టి ఆరోది ఏంటి అని అంటే, బైబిల్ అనేక పర్యాయాలు ఎర్ర సముద్రం అడ్డొస్తే మోషే చేత దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడకుడి. ఆదికాండం 15 అబ్రహాము, నువ్వు భయపడొద్దు, నీ సంతానం ఇసుగురేణులో అవుతుంది కదండి. ఆ ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు, ఇస్సాకు కరువు వచ్చిందని భయపడుతున్నావా? ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయంలో, ఇస్సాకు నువ్వు భయపడవద్దు, నువ్వు విత్తనమై నేను ఆశీర్వదిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో, యాకోబు నువ్వు భయపడవద్దు, నువ్వు జలముల మీద వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు. నీ మాటలు బైబిల్ అనేక పర్యాయాలు భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అని చెప్తాము. మన దేవుణ్ణి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి అనంటే, ఆయన దిగులు పడవద్దు, భయపడవద్దు అని అభయమిస్తున్నటువంటి దేవుడు. ఏమండి, అభయమిస్తున్నటువంటి దేవుడు. 7వదిగా ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం చదువుతామండి. 7వదిగా ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలు వారిని, యూదా వారిని విసర్జింపలేదు కదండి. ఏం చేయలేదంట? యెహోవా యూదా వారిని, ఇశ్రాయేలు వారిని విసర్జింపలేదు కదండి. ఎంత చక్కని మాట. అంటే యూదా వారు, ఇశ్రాయేలు వారు ఆయన యొక్క స్వాస్థ్యము, ఆయన యొక్క ప్రజలు. ఆయన విసర్జించేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడండి? ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి? మనము ఆయన స్వాస్థ్యం అండి, మనము ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలు. 100వ కీర్తనలో 3వ వచనంలో చదువుతాం, మనము ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలం. మనలను ఆయన విడిచిపెట్టు దేవుడు యూదా వారిని కానీ, ఇశ్రాయేలు వారిని కానీ ఆయన విసర్జించలేదంటండి. కాబట్టి ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. 94వ కీర్తన 14వ వచనములు అంటాడు. 94వ కీర్తన 14వ వచనములో, యెహోవా తన ప్రజలను విడనాడువాడు, ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టలేదండి. మనం ఎవరమండి? వాళ్ళు శారీర సంబంధమైన ఇశ్రాయేలు, మనం ఆత్మ సంబంధమైన యూదా వారిని కానీ, ఇశ్రాయేలు వారిని కానీ ఆయన విసర్జించలేదు. మనమెవరు మనం అనుకుంటే మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. అందుకే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 4వ వచనంలో అంటున్నాడు, వీరు ఇశ్రాయేలీయులు మహిమయు నిబంధనను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాలను వాగ్దానములను అంటే
అంటే ఇశ్రాయేలీలు అంటే ఒరిజినల్ ఇశ్రాయేలీల వారి గురించి చెప్తా ఉన్నాడు. అయితే కొంచెం క్రిందకు వచ్చామనుకోండి, కింద కొంచెం కిందకు వస్తే ఆయన ఏమంటున్నాడు అని అంటే 6వ వచనం అండి. అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ కాదు. ఏమండి, వాళ్ళు ఇశ్రాయేలీలే, దత్తపుత్రులే, అన్ని ఉన్నాయి వాళ్ళకి, నిబంధనల ఆచారాల అండి ఇవన్నీ వారియే కాదని అంటలా. కానీ ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు గాని అబ్రహాము సంతానమైనంత మాత్రమున అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడు. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. వారు ఏ సంబంధులు? వారు ఏ సంబంధులు? ఇశ్రాయేలీలు శరీర సంబంధులండి. ఇప్పుడు మనమెవరు? వాగ్దాన సంబంధులం. అందుకే అక్కడ అంటున్నాడు, ఏమండి, శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వారు శారీర సంబంధమైన ఇశ్రాయేలీలు, మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టలేదు, విసర్జించలేదు అన్నాడు. మనలను ఆయన విసర్జించలేదు కనుక మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా తన స్వాస్థ్యమును విడనాడు వాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనం అండి, 2వ భాగం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఏమండి, ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నది? ఎవరు? ఆయనే. అంటే ఎవరైతే రక్షించబడ్డారో, రక్షింపబడిన వారిని విడిచిపెట్టేవాడు కాడు. కనుక ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నమ్ముకున్నావు, రక్షించబడ్డావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఆయన బిడ్డగా ఎప్పుడైతే స్వీకరించబడ్డావో నిన్ను ఆయన విసర్జించేవాడు, నిన్ను ఆయన విడిచిపెట్టాడు కదండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి అని అంటే, మొట్టమొదటి మాట, ఆయన ఎలాంటి వాడు అంటే సృష్టికర్త. కనుక మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆయన పోషణకర్త. కనుక మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, ఆయన క్షమించువాడు. కనుక మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవది, ఆయన మన విమోచకుడు, బలవంతుడైన వాడు. కనుక మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఐదవది, ఆయన మన పక్షమున ఉండి వ్యాజ్యమాడు దేవుడు. కనుక మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆరవది, ఆయన భయపడవద్దు, దిగులు పడవద్దు అని మనకు అభయం ఇచ్చిన వాడు. కనుక మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఏడవది, ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన తన ప్రజలను విడిచిపెట్టేవాడు. ఎవరు నిన్ను విడిచిపెట్టేసినా కానీ, ఈ లోకంలో విడిచిపెట్టేస్తారు కొంతమంది, కానీ ఆయన విడిచిపెట్టేవాడు. అర్థం కదా? అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివి. అంటే అందరూ విడిచిపెట్టినా నీవు నన్ను విడువానంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అంటే ఆయన ఎవరు? మన తల్లి ఆయనే, మన తండ్రి ఆయనే, మన బంధువు, మన మిత్రుడు కూడా. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఈ 7 విషయాలు బట్టి మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో ఇర్మియా గ్రంథంలో 2వ భాగం 51వ అధ్యాయము 50వ వచనములో, యెరూషలేమునకు జ్ఞాపకమునకు రానీయుడి. ఏమండి, యెరూషలేమును ఏం చేయాలంట? జ్ఞాపకమునకు రానీయుడి. ఎందుకు జ్ఞాపకం రానివ్వాలండి? ఆయన జ్ఞాపకం చేసుకుంటాం కానీ యెరూషలేము ఎందుకండి? ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడండి అని అనుకుంటున్నారా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 6వ అధ్యాయము 6వ వచనం.
6వ అధ్యాయము దినవృత్తాంతం 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఇప్పుడు నా నామము ఉండుటకై యెరూషలేమును కోరుకొంటిని. యెరూషలేమును ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అనంటే అది దేవుడు కోరుకున్న స్థలం. యెరూషలేము దేవుడు కోరుకున్న స్థలం. అక్కడ దేవుని నామము ఉండాలని ఆయన ఆశించిన స్థలం. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఇప్పుడు నా నామం ఉండుటకై యెరూషలేమును కోరుకుంటుని, నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకుంటుని. కాబట్టి దావీదును కోరుకుంటుని ఎందుకు? అక్కడ రాజుగా ఉండాలి. నా ప్రజలైన ఇశ్రాయేలు కాపరిగా ఉండాలి. అది నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేము. దేవుడు కోరుకున్న పట్టణమైనటువంటి యెరూషలేము కనుక ఆ యెరూషలేమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను దాన్ని కోరుకున్నాను. కీర్తన గ్రంథంలో 102వ కీర్తన 19వ వచనం చూడండి. 102వ కీర్తన 19వ వచనంలో అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. అక్కడ ఆయనకు స్తోత్రము కలగాలంట. సియోనులో యెహోవాకు నా ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రములు ప్రకటించినట్లు. యెరూషలేములో ఏముండాలంట? ఆయన స్తోత్రం. నామం ఎందుకు ఉండాలి? స్తోత్రించబట్టాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఆయన నామము స్తోత్రింపదగినది అన్నమాట. అలాంటప్పుడు యెరూషలేములో ఆయన నామాన్ని పెట్టాడు. కాబట్టి యెరూషలేమును కోరుకున్నానన్నాడు. యెరూషలేములో నా నామాన్ని ఉంచానన్నాడు. అదే సమయంలో యెరూషలేము పట్టణాన్ని కాపాడడానికి నేను దావీదును ఉంచానన్నాడు. ఇప్పుడు యెరూషలేములో ఏం జరగాలి? ఆయన స్తోత్రములు జరగాలి. ఆయనకు స్తుతులు, ఆయనకు స్తోత్రములు, ఆయన నామము ప్రకటించబడాలి కదండి. అంటే యెరూషలేములో ఏముంది అని అంటే మందిరం ఉందండి. ఆ కాలంలో, ఈ కాలంలో కాదు, ఈ కాలంలో మన వాళ్ళందరూ ఇలా అక్కడక్కడ చిన్న మందిరాలు ఇలా పెట్టుకుని అందులో ఆరాధన చేస్తున్నారు. కానీ సొలొమోను ఆ కాలంలో యెరూషలేములో ఏం చేశాడు అంటే మందిరం కట్టాడు. యెరూషలేములో నుండి సువార్త ప్రకటించబడాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, యెరూషలేమును జ్ఞాపకమునకు రానియుడి. మనం అయ్యి జ్ఞాపకం తెచ్చుకుంటా ఉంటాం. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఒకటి యెహోవానైన నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాం. రెండవది యెరూషలేమును జ్ఞాపకంలోకి రానివ్వండి. ఎందుకు? అది ఆయన కోరుకొనిన స్థలం, ఆయన నామమును పెట్టుకున్న స్థలం. ఏమండి? ఆయనకు స్తోత్రములు అర్పించే స్థలం, ఆయన వాక్యము ప్రకటింపజేయే స్థలం. కాబట్టి యెరూషలేమును జ్ఞాపకం చేసుకుని 137వ కీర్తన 5వ వచనం. 137వ కీర్తన 5వ వచనంలో, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరుచును గాక. కదా, మనకు ఎంత స్కిల్ ఉన్నా కదా, కుడి చేతితోటి మనం ఏ పనైనా చేస్తాం కదండి. కనుక యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరుచును గాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. దావీదు అంటున్నాడు. యెరూషలేమును ప్రేమిస్తున్న దావీదు, యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్న దావీదు, నేను నిన్ను మరిచిన ఎడలా నా కుడి చెయ్యి తన నేర్పును మరుచునుగా అంటున్నాడు. రెండవది, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకు ముఖ్య సంతోషంగా ఉంది అన్నాడు కదా. నేను నీ జ్ఞాపకం చేసుకోవాలి, నా ముఖ్య సంతోషం కంటే అదే నాకు ముఖ్యం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది, నేను కనుక నిన్ను హెచ్చుగా ఎంచలేదనుకో నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మాట్లాడుతూ 122వ కీర్తనలో 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము గురించి ప్రార్థన చెయ్యుడి.
యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అన్నారు. ఏమండి? యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఏమండి? ఎందుకు యెరూషలేమును జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు యెరూషలేమును జ్ఞాపకములకు రానియుడి అన్నాడు? అది దేవుడు కోరుకున్న పట్టణం, అది దేవుని మందిరం ఉన్న పట్టణం, ఆ మందిరంలో దేవునికి స్తోత్రములు అర్పించవలసినటువంటి పట్టణం. ఆ మందిరం ద్వారా ఆ పట్టణంలో నుండి సువార్త ప్రకటించబడవాలి కనుక యెరూషలేము దాన్ని జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకానికి రానివ్వండి, దాని గురించి ప్రార్థన చేయండి. ఒకవేళ దాన్ని మరిచితే కనుక నా కుడి చెయ్యి తన నేర్పును మరుచును కాక, దానిని నేను హెచ్చుగా ఎంచలేదనుకో నా నాలుకను నా అంగిటిని అంటుకోవడం కాక అని దావీదు మాట్లాడుతాను. యెరూషలేము క్షేమం వరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు కనుక యెరూషలేమును జ్ఞాపకం చేసుకోవాలి. సమయం అంతా ఉంది కనుక ఇంతటితో ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన తనలో ఉంచండి. మహోన్నతుడైన మా తండ్రి, కనికర సంపన్నుడా, నీకు వందనాలు. మీరిచ్చిన వాక్య సందేశాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం. ప్రభువా, నిన్ను జ్ఞాపకం చేసుకోమన్నావు. నువ్వు ఎలాంటి వాడవు 7 విషయాలు మీరు మా మధ్య ఉంచినందుకు వందనాలు ప్రభువా. అదే సమయంలో యెరూషలేమును జ్ఞాపకం చేసుకోమన్నావు. అది ఎలాంటిదో వివరించావు. అందుకే నీకు వందనాలు. నీ బిడ్డలు విన్నారు, విత్తన వాక్యం వారి హృదయంలో ఫలింప చేయండి. అయ్యో, నా దేవుడిని నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నన్ను సృజించిన సృష్టికర్త, ఆయనను నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను నన్ను పోషిస్తున్నటువంటి పోషణకర్త, ఆయనను నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నా పాపములు క్షమించినటువంటి వాడు, ఆయనను నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నన్ను విమోచించుతున్నటువంటి వాడు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నన్ను భయపడొద్దని వాగ్దానం ఇస్తున్నటువంటి వాడు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నన్ను విసర్జించలేదు, ఆయన నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నా వ్యాజ్యాన్ని తీర్చేవాడు అని 7 విషయాలు నీ బిడ్డ హృదయాల్లో ఆయన ముద్రపరిచి మిమ్మల్ని మర్చిపోకుండా బ్రతికినంత కాలం ఆయన నేను జ్ఞాపకం చేసుకుని కృపలో వర్ధిల్లటానికి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి.